హలో! హాయ్! నమస్తే. ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో మనం సీబీగేట్‌కి సంబంధించిన విద్యా అర్హతలు మరియు అప్లికేషన్ డెడ్‌లైన్స్ వరకి ఏ ఏ డేట్ వరకు చేసుకోవచ్చో ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం సీపీగేట్ 2025లో పీజీ మరియు పీజీ డిప్లొమాలో అడ్మిషన్ పొందడానికి మనం ఈ ఎంట్రన్స్ అనేది రాయాలి ఫ్రెండ్స్. ఈ సీపీ గేట్‌లో క్వాలిఫై అయితే మొత్తం 8 యూనివర్సిటీల్లో మరియు వాటి అఫిలియేటెడ్ కాలేజెస్‌లో అడ్మిషన్ పొందవచ్చు. ఆహ్, యూనివర్సిటీస్ ఏంటేంటి అనంటే ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి హైదరాబాద్ అండి. కాకతీయ యూనివర్సిటీ వరంగల్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్‌నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జేఎన్‌టీయూ హైదరాబాద్ అండ్ వీరనారి చాకల ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ఇది పేరు మార్చారండి. కోటి ఉమెన్స్ కాలేజ్ ఇంతకుముందు. సో, ముందుగా మనం ఈ సీబీ గేట్ ఒక డెడ్‌లైన్స్ మనం చూస్తే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 18/6/2025 నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఆహ్, ల లాస్ట్ డేట్ అంటే మనం వితౌట్ లేట్ ఫీ మనం లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 17/7 అంటే జూలై వరకు ఉందనండి. విత్ లేట్ ఫీ రూ. 500 అయితేనేమో 24 జూలై వరకు ఉంది. విత్ లేట్ ఫీ ఆఫ్ 2000 వరకు 28 జూలై 2025 వరకు ఉంది ఫ్రెండ్స్. ఈ టెస్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్‌గా కంప్యూటర్ బేస్డ్ అండి. హాల్ టికెట్స్ విత్ ఇన్‌స్ట్రక్షన్స్ అవైలబుల్ ఇన్ వెబ్‌సైట్. మనం ఈ వెబ్‌సైట్స్‌లోకెళ్తే మనం ఈ సీపీ గేట్‌కి అప్లై చేసుకోవచ్చునండి. ఒకటి ఉస్మానియా.ఏసీ.ఇన్, ఇంకోటి ఓయూఅడ్మిషన్స్.కామ్ అండ్ సీపీ గేట్ అండి. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి అంటే క్యాస్ట్ వైస్‌గా ఉందనండి. ఫర్ ఓసీ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి రూ. 800 అండి. అండ్ దెన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 600 అండి. అండ్ మనం ఇదే కాకుండా ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్ అంటే మనం ఏదైతే చేసుకుంటున్నామో అది కాకుండా ఇంకా వేరే సబ్జెక్ట్ ఏదైనా చేసుకోవాలనుకుంటే రూ. 450 ఫర్ ఆల్ కేటగరీస్ అండి. అండ్ అది ఏమో లేటెస్ట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఇన్‌కమ్ అండ్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఎక్సెట్రా టు అవాయిడ్ ప్రొసీజర్ డిలేస్ ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్ అంటే మనం అప్‌లోడ్ చేసే ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయోనండి ఇన్‌కమ్ గాని, క్యాస్ట్ అయితే ఇవన్నీ లేటెస్ట్‌గా ఉండాలని చెప్తున్నారండి. అండ్ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఫర్ టీజీ గేట్ అనండి. ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో వచ్చేసి ఇవండి. ఎంఏ అరబిక్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, కన్నడ, ఎంఏ మరాఠీ ఇవన్నీ ఉన్నాయనండి. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కొచ్చేసి ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ జర్నలిజం అండ్ ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ అండి. అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ వచ్చేసి ఓన్లీ వన్ అండి. మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ ఉంది. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదొచ్చేసి మన పీడీస్ అండి. స్కూల్ లెవెల్‌లో అయితే పీడీస్ ఉంటారు గదా! వాళ్ళు బీపీడీ తర్వాత ఎంపీడీ చేసుకునే వాళ్ళకి ఇవి ఉందండి. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ వచ్చేసి ఎంఎస్‌సి బోటనీ, ఎంఎస్‌సి కెమిస్ట్రీ, ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్. ఒకసారి ఇవైతే ఏదైతే ఉన్నాయోనండి ఆహ్, వీటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆఫర్డ్ యూనివర్సిటీస్ అంటే ఏ యూనివర్సిటీస్‌లలో ఈ కోర్సెస్ ఉన్నాయనంటే ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఓయూలో ఉందనండి. అండ్ ఇలా మీరు చూసుకోవచ్చు మిగతా ఏ ఏ కోర్సెస్‌కి ఎక్కడెక్కడ యూనివర్సిటీస్‌లో ఉన్నాయనేది ఇక్కడ మీకు పూర్తిగా పీడీఎఫ్‌లో నేను పెడతానండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను నేను. ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. అండ్ ఇంకా ఇప్పుడు మనం వచ్చేసరికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ రాయబోతున్నామో అంటే ఏ సబ్జెక్ట్ రాయబోతున్నామో దానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి చూద్దామండి ఒకసారి. ఇప్పుడు అదే మీరు ఎంఏ అరబిక్ చేయాలనుకుంటే మస్ట్ హావ్ ఆబ్టైన్డ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అరబిక్ యాస్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అండి. మీరు బ్యాచిలర్స్ డిగ్రీలో అరబిక్ అనేది ఒక లాంగ్వేజ్‌గా కంపల్సరీగా ఉండాలనండి. ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ అరబిక్ ఆఫర్డ్ బై ఎన్‌సీపీయూఎల్ న్యూ ఢిల్లీ, డిప్లొమా ఇన్ అరబిక్ ఆఫర్డ్ బై నిజామియా హైదరాబాద్ అండి. ఆర్ మస్ట్ హావ్ స్టడీడ్ ది అరబిక్ లాంగ్వేజ్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎయిదర్ ఇన్ పార్ట్ 1 ఆర్ ఇన్ పార్ట్ 2 ఫర్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ అండ్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 200 మార్క్స్ అండి. ఎంఏ ఇంగ్లీష్‌కొచ్చేసైతే ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. బీటెక్ గాని, బీఏ గాని ఏదైనా నార్మల్ డిగ్రీ అయినా ఉండొచ్చండి. ఎంఏ హిందీ, కన్నడ, మరాఠీ వీటికి మటుకు ఆయా ఆయా లాంగ్వేజెస్‌లో ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలండి. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకా వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో గూడా సేమ్ అండి. ఎనీ గ్రాడ్యుయేషన్స్ అవే ఉన్నాయి. ఇంకా ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్‌లో వచ్చేసి ఆహ్,
మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషనే ఉందనండి. ఇంకా ఎంఈడీ, ఎంపీడీ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్‌లో అయితే ఖచ్చితంగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ విత్ 55 మార్క్స్ అండి. ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదే నార్మల్‌గా 50% ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కైతే ఇది ఉందండి ఇలా. అండ్ దెన్ ఆఫ్టర్ హ్మ్. ఎంఏ సోషల్ స్టడీస్, ఎంఎస్సీ డేటా సైన్స్ ఇవన్నీ ఉన్నాయనండి. రిజర్వేషన్ ఇన్ సర్వీస్ టీచర్స్, ఇంటిగ్రేటెడ్ లిస్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ అండి. ఎంఎస్సీ బయోటెక్నాలజీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్‌కొచ్చేసి ది క్యాండిడేట్ మస్ట్ పాస్ 10+2 ఎడ్యుకేషన్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ విత్ ఎంపీసీ, బైపీసీ అండ్ టీఎస్ విత్ మినిమమ్ 50% పాస్ మార్క్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే నార్మల్‌గా పాస్ మార్క్స్ అనేవి చాలంట అండి. అండ్ దే హావ్ మస్ట్ పాస్ 10+2 ఎడ్యుకేషన్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ ఇన్ ఎంపీసీ ఆర్ బైపీసీ అండి. ఇది మనం చేయాలనుకుంటే ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేయాలనుకుంటే. అండ్ దెన్ ఆఫ్టర్ లిస్ట్ ఆఫ్ పీజీ డిప్లొమా అండి. పీజీ డిప్లొమా కోర్సెస్ వచ్చేసి ఓన్లీ 2 ఉన్నాయండి. పీజీడీ ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సెలింగ్. ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సెలింగ్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఉందనండి. అండ్ దెన్ ఆఫ్టర్ చైల్డ్ సైకాలజీకి వచ్చేసి కంపల్సరీ సైకాలజీ అనే సబ్జెక్ట్ యాస్ అన్ ఆప్షనల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనండి. అండ్ మీరు చదివిన బ్యాచిలర్స్‌లో కంపల్సరీ సైకాలజీ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఉండాలి. ఇక్కడ మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ దిస్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసండి ఓసీ, ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగరీ క్యాండిడేట్స్ టు బికమ్ ఎలిజిబుల్ టు సీక్ అడ్మిషన్ కనీసం 25% మార్క్స్ అనేవి ఎంట్రన్స్ టెస్ట్‌లో రావాలండి. అంటే 100కి 25 మార్కులనేవి కంపల్సరీగా ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ కేటగరీ వాళ్ళకైతే 25% మార్కులు అంటే 25 మార్కులు 100కి 25 మార్కులు వస్తేనే ఇందులో క్వాలిఫై అయినట్టండి. హౌఎవర్ దేర్ ఈస్ నో మినిమమ్ కట్ ఆఫ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ కేటగరీ క్యాండిడేట్స్ అండి. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కనేవి మినిమమ్ కట్ ఆఫ్ అనేది లేదండి. అండ్ రిజర్వేషన్ వచ్చేసండి లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్‌కి అడ్మిషన్స్ టు 85% ఆఫ్ ది అవైలబుల్ సీట్స్ ఇన్ ఎవ్రీ కోర్స్ షల్ బి రిజర్వ్డ్ ఫర్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్‌కొచ్చేసి 85% ఆఫ్ సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్‌కే ఉంటాయనండి. 15% ఆఫ్ సీట్స్ వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకొచ్చేసి ఎస్సీ వాళ్ళకేమో 15% అండి. ఎస్టీ వాళ్ళకొచ్చేసి 10% అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ, బీ, సి, డి, ఈ వాళ్ళకి ఏ వాళ్ళకొచ్చి 7%, బీకి 10%, సికి 1% అండి. డి వాళ్ళకి 7% అండ్ ఈ వాళ్ళకి 4% అండి. సబ్జెక్ట్ టు కోర్ట్ డెసిషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాస్ పర్ ది తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్స్ అండి. రిజర్వేషన్ ఫర్ వుమెన్ క్యాండిడేట్స్ అంటే వుమెన్ క్యాండిడేట్స్ కూడా ఇందులో 33% అవైలబుల్ సీట్స్ ఇన్ ఈచ్ కోర్స్ అలాటెడ్ టు వుమెన్ కేటగరీ ఫర్ ఈచ్ కేటగరీ అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగరీస్ అండ్ ఇన్ ఆల్ ది బీసీ కేటగరీస్ టేకింగ్ సబ్జెక్ట్ ఇన్ ది కాలేజ్ యాస్ ఎ యూనిట్ అండి. అండ్ స్పెషల్ కేటగరీ సీట్స్ అనేవి కూడా ఉన్నాయనంట అండి. స్పెషల్ కేటగరీ వాళ్ళకనంటే లైక్ ఎన్‌సీసీ వాళ్ళకి విడో ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా ఎన్‌ఐక్యూ ఈస్ 20% అండి. నోట్ ఫర్ ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఏ క్యాండిడేట్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అన్లెస్ హి అండ్ షీ రిజైన్స్ ది జాబ్ ఆర్ మేబీ ఆన్ లీవ్ ఫర్ ది ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ యాస్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే కంపల్సరీగా ఎవరైతే ఎంప్లాయ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా రిజైన్ అయినా చేయాలి. లేకపోతే లీవ్ అయినా పెట్టుకోవాలండి. ఎంటైర్ డ్యూరేషన్ కోర్స్ అంటే ఇప్పుడు లైక్ పీజీ అనేది 2 ఇయర్స్ ఉంటే ఆ 2 ఇయర్స్ మొత్తం లీవ్‌లో అయినా ఉండాలి. లేకపోతే ఆ జాబ్‌కి రిజైన్ అయినా చేసి ఉండాలండి. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసి టోటల్‌గా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమే అండి. సీబీసీఎస్‌లోనే ఉంటుంది. అండ్ ఇది మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అండ్ ఎగ్జామినేషన్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఎక్సెప్ట్ ఫర్ లాంగ్వేజ్ కోర్సెస్ అండి. మిగతా కోర్సెస్ అన్నిటికి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ లాంగ్వేజ్ కోర్స్ అంటే లైక్ ఇప్పుడు ఇందాక చూసాం కదా! ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ వీటికి మాత్రం పర్టిక్యులర్ దాంట్లోనే ఉంటుంది. లైక్ ఎంఏ తెలుగు అయితే తెలుగులో ఇన్‌స్ట్రక్షన్ అండ్ ఎగ్జామినేషన్స్ ఉంటుందండి. అండ్ అటెండెన్స్ వచ్చేసి నాట్ లెస్ థాన్ 75% ఉండాల్సిందండి. అటెండెన్స్ వచ్చేసి ఇవి మనకి తెలిసినయి కదా! సో, హాస్టల్ అకామిడేషన్ గూడా ఉందండి. హాస్టల్ అకామిడేషన్ అవైలబుల్ ఫర్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ హాస్టల్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఇన్ యూనివర్సిటీ లాంగ్వేజెస్. ఫెసిలిటీ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఫర్ దోస్ హూ ఆల్రెడీ పర్సూడ్ అంటే ఎవరైతే ఇంతకుముందు పీజీ కోర్సెస్ పర్సూ చేసుంటారో వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ అనేది ఉండదనంట అండి. ఈ వీడియోలో సీపీఎటీకి సంబంధించిన పూర్తి సమాచారం మనం డిస్కస్ చేసామనండి. ధన్యవాదాలు చూసినందుకు. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. బాయ్. టేక్ కేర్.